హరే కృష్ణ. మనం శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం చూస్తున్నాం. శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో ఇప్పుడు మనం 1945, 46 ఆ సంవత్సరాల నుండి 52, 53 వరకు ఏమైందనేది చూస్తాం. ఇవన్నీ ప్రభుపాదుల వారి ఉత్తరాలు, అలాగే వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చెప్పిన వివరాల ద్వారా వీటన్నిటిని రాశారనమాట. సో 1946లో జిన్నా నాయకత్వం, మహమ్మద్ అలీ జిన్నా, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. కాంగ్రెస్ పార్టీ అంటే ఆ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ ఉన్న పార్టీ. అందులో హిందువులు ఎక్కువ ఉండేవారు. అందుకని చెప్పి ఆ జిన్నా వేరే పార్టీని పెట్టారనమాట, ముస్లిం లీగ్ అని. సో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం కావాలని కోరుకుంటుంది. కానీ జిన్నా మాత్రం లేదు లేదు, భారతదేశాన్ని విభజించాలి, ముస్లింలకి వేరే దేశం కావాలని ఆ డిమాండ్ చేస్తారనమాట. దాన్ని కోసం అని చెప్పి ఆయన ఆగస్టు 16, 1946, ఒక సంవత్సరం ముందు, మనకి స్వాతంత్రం రావడానికి ఒక సంవత్సరం ముందు, డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి ప్రత్యక్ష కార్యాచరణ దినమని ఆయన ఒక ముస్లింలందరినీ పిలుపునిస్తారనమాట. మీరందరూ బయటకు వచ్చి దీని గురించి నిరసన వ్యక్తం చేయండి, మనకి సపరేటు దేశం కావాలి అని. ఆ విధంగా మిగతా దేశంలోని మిగతా బాంబే, ఢిల్లీ అటువంటి ప్లేసుల్లో పెద్ద ప్రభావితం లేదు. కానీ కలకత్తాలో మాత్రం బాగా హింస చెలరేగిందనమాట. హిందువులు, ముస్లింలు అందరూ బజార్లోకి వచ్చి ఒకరినొకరు పొడుచుకొని ఇలా మొత్తం 4,000 మంది చనిపోయారనమాట హిందూ ముస్లిం అల్లర్లలో ఆ సమయంలో. ఇదంతా ఈ అభయచరణ చూస్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారు అప్పుడు. దాని తర్వాత సంవత్సరానికి భారతదేశం విభజన చెందింది 1947లో. పాకిస్తాన్, ఇండియాగా వచ్చినాయి. అప్పుడు కూడా ఎంతో మంది, కనీసం 10 లక్షల మంది చనిపోయారు. 10 లక్షల మంది అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ముస్లింలు అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఉన్న హిందువులు ఇటు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్లో దొరికిన హిందువులని, సిక్కులందరినీ చంపేశారు. అలాగే భారతదేశంలో కూడా కొంతమంది ముస్లింల్ని చంపేశారు. ఆ విధంగా విపరీతమైన అల్లర్లు అయిపోయినాయి అన్నమాట ఆ సమయంలో. ప్రభుపాదుల వారు ఇవన్నీ చూస్తూ ఉన్నారన్నమాట. గాంధీ స్వాతంత్రం తేవాలని కోరుకున్నాడు, అందరూ కలిసి ఉండాలని కోరుకున్నారు. కానీ జరిగింది ఏంటి, అందరూ విడిపోయారు. సో ఇవన్నీ కలకత్తా అల్లర్లు అన్నమాట ఆ సమయంలో. మొత్తం శవాలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటాయి. ఇది దేశ విభజన అప్పుడు పాకిస్తాన్ నుండి రైలు వస్తుంటే దాంట్లో ఎలాగో ఒకలాగా ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని వస్తున్న హిందువులు రైల్లో ఎక్కి. సో ఆ సమయంలో ముస్లింలు వెళ్ళి హిందూ దేవాలయాలన్నింటినీ పగలగొట్టడం, అందులో ఉన్న మూర్తుల్ని విరగొట్టడం, అలాగే హిందువులు వెళ్ళి ముస్లింల యొక్క మసీదుల మీద దాడి చేయటం. దాడి చేసి మేము ముస్లింల దేవుని చంపామంటారు. మేము ముస్లింలేమో హిందువుల దేవుని చంపామంటారు. ప్రభుపాదుల వారు చెబుతారనమాట, దేవుడు హిందువుగా ముస్లింగా లేరు, అందరికీ తండ్రి దేవుడు అంటే, ఆయనకి ఒక మతం అనేది లేదు అని చెప్పి ప్రభుపాదుల వారు చెబుతారనమాట. బాగ్ బజార్ కదా, గౌడీ మఠం బాగ్ బజార్ లో ఉండేది. ఆ బాగ్ బజార్ లో ఆ బజార్ నిండా వందల కొద్ది మృతదేహాలు పడి ఉన్నాయి అన్నమాట. ఎంతో ఒకరినొకరు కొట్టుకొని పొడుచుకొని వేశారని చెబుతారనమాట. మరుసటి రోజు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. ఈ శవం ముస్లిందా, ఈ శవం హిందూదా అని చూడటం లేదు. అందరిని తీసుకెళ్లి లారీలో తీసుకెళ్లి ఒక పెద్ద గుంట తీసి అందరిని పూడ్చిపెట్టారనమాట. ఒకసారి చచ్చిపోయినాక హిందూ ఏంది, ముస్లిం ఏంది, శవం అంతే. సో నేను కూడా ఈ మధ్య ఒక పెద్ద అపార్ట్మెంట్ లోకి వెళ్ళాను. అపార్ట్మెంట్ లో 3 బెడ్రూముల హౌస్ 10 కోట్లు, 4 బెడ్రూముల హౌస్ 14 కోట్లు. అట్లా బాగా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఉంటారు. 14వ అంతస్తులో స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, పార్క్ ఉండిద్ది.
12, 13 అంతస్తుల దాకా పార్కింగ్, 14వ అంతస్తులో స్విమ్మింగ్ పూలు, అలాగే వాళ్ళు నడవటానికి చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆశ్చర్యపోతాం అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ లా ఉంటుంది, కానీ అది 14వ అంతస్తు. ఆ 2 బిల్డింగ్లు ఉంటాయి. 2 బిల్డింగ్ల వాళ్ళు అక్కడే స్విమ్మింగ్ పూల్, వాళ్ళకి సపరేట్ పార్కు. నేను ఆలోచిస్తున్నాను, ఇంత డబ్బున్నారు, వీళ్ళకి శ్మశానం కూడా వేరుగా ఉంటుందా అని. వేరే వాళ్ళని అడిగితే లేదు లేదు, అందరినీ ఒక చోటికే తీసుకెళ్తారు. అక్కడ దాదర్ శివాజీ పార్క్ అని ఉంటుంది. అందరినీ, డబ్బున్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే అందరినీ అక్కడే తగలబెడతారని చెప్పారనమాట. ఆ విధంగా ఒకసారి చనిపోయినాక హిందూ ఏంది, ముస్లిం ఏంది. సో ఆ విధంగా ఈ అభయ్ చరణ్ అనుకుంటున్నారనమాట. స్వాతంత్రం నిజమైన పరిష్కారాలను ఇవ్వలేదు అని అనిపించిందనమాట ఆయనకి. ఎందుకంటే చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. ఒక ప్రభుజీ చెబుతున్నారనమాట. ఆయన బయట తింటారు. ఆయనకి వేరే చోట ప్రసాదం మాలలు చేస్తారు, కానీ ఆహ్, వాళ్ళ ఫ్యామిలీ వేరే చోట, ఊర్లో తెలంగాణలో ఉంటుంది కాబట్టి ఆయన బయట తింటుంటారు. ఆయన చెబుతున్నారనమాట. గుజరాతీ హోటల్‌లో తింటున్నాను ఎన్నో సంవత్సరాల నుండి. 10, 15 ఏళ్ల క్రితం వాళ్ళెవరు ఉల్లిపాయలేసేవాళ్ళు గాదు గుజరాతీలు. వాళ్ళు తినేవాళ్ళు గాదు. కానీ ఇప్పుడు చిన్న చిన్నగా వాళ్ళు మొదలుపెడుతున్నారు. ఇంకొక అబ్బాయి, మరాఠీ అబ్బాయనమాట. వాళ్ళ కులంలో ఎవ్వరు మాంసం తినేవాళ్ళు గాదు, ఒక 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు మాలలు జపం చేస్తుంది ఆ అమ్మాయికి. కనీసం ఎవరో ఒకరు శాకాహారిని చూసి పెళ్లి చేద్దాం, ఒకవేళ భక్తుడు దొరకకపోయినా సరే. చిన్న చిన్నగా ఆహ్, కనీసం అంతన్నా చూద్దామని శాకాహారిని ఎతకాలన్నా దొరకట్లేదన్నమాట. కొత్త జనరేషన్ వాళ్ళందరూ మాంసం తినటం మొదలుపెట్టారు. ఈ విధంగా స్వాతంత్రం వచ్చింది, కానీ భక్తి పరంగా ఎప్పుడు ఉల్లిపాయలు తిననోళ్ళు ఉల్లిపాయలు తినటం మొదలుపెట్టారు. ఎప్పుడు మాంసం తిన్నోళ్ళు మాంసం తినటం మొదలుపెట్టారు. ఈ విధంగా మన యొక్క సంస్కృతి దిగజారుతూనే పోతుందన్నమాట. ఎప్పుడైతే నాయకుల్లో ఈ భగవంతుడి మీద స్పృహ ఉంటే తప్పించి ఈ మార్పు అనేది రాదు. అందుకే ఆయన భగవద్గీతని ప్రచురించాలనుకున్నారనమాట. ఈ భగవద్గీత గనక అందరికీ ఇస్తే, భగవద్గీతని చదివి జనాల్లో మార్పు వస్తుందని చెప్పి. కానీ భగవద్గీత అప్పట్లో అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. కొంతమంది ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి గదా! మన కురుక్షేత్రం అంటే మన శరీరం. 5 ఇంద్రియాలు 5 పాండవుల్ని సూచిస్తుంది. మనస్సు కృష్ణుడిని సూచిస్తుంది. ఈ విధంగా వాళ్ళకి తోచినట్టు వాళ్ళు భగవద్గీతను రాసుకుంటున్నారు. ఇంకొంతమంది పాండవులంటే ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న దేశభక్తులు. ఈ బ్రిటిష్ వాళ్ళు కౌరవులు. ఈ కురుక్షేత్రం అంటే ఈ ఇండిపెండెన్స్ మూవ్‌మెంటు. ఈ విధంగా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు భగవద్గీతని చెప్పుకుంటున్నారనమాట. అవన్నీ జూసి ఈ అభయ్ చరణ్ భగవద్గీత యథాతథంగా ప్రచురించాలనుకొని ఆయన రాయడం మొదలుపెట్టారనమాట. తర్వాత ఆయన చాలా మందికి, ఇక్కడ అక్షరాలనుంది, అక్షరాలు గాదు అవి లెటర్స్. అంటే ఉత్తరాలు రాస్తున్నారు చాలా మందికి. ఉత్తరాలు రాసి కనీసం ఆ ఉత్తరాల ద్వారాన్నా ప్రచారం చేద్దాం. ఒకాయనుంటారు, మహేంద్ర ప్రతాప్ రాజా అని. ప్రపంచ వరల్డ్ కాన్ఫరెన్స్ అని జెప్పి ఆయన కనీసం ఈ విధంగా అయినా సరే అన్ని మతాలని ఒక తాటి మీదకి తీసుకురావాలి, అందరిని ఒక దగ్గరకు తీసుకురావాలని ఆయన ప్లాను ఆ మహారాజుది. ఆయన ఈయనకి అభయ్ చరణ్‌కి పంపిస్తారనమాట ఆయన బుక్కు. చదవండి, ఈ విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను, అన్ని మతాలని ఒక దగ్గరికి తీసుకురావడానికని. ఈ అభయ్ చరణ్ చదువుతారు. చదివి చెబుతారనమాట. మీ విధానం, మీరు చెబుతుందేందంటే మానవాళికి, మనుషులకు సేవ చేయడం ద్వారా అన్ని మతాలని ఒక చోటగా తీసుకురాగలం. మనం చెబుతాం గదా! మానవ సేవే మాధవ సేవ అంటారు. తిరుపతిలో గూడా మీరెళ్తే తిరుమలలో బస్సుల మీద రాసుంటుంది మానవ సేవే మాధవ సేవ అని. కానీ శాస్త్రాలు చెప్పట్లేదన్నమాట అది. శాస్త్రాలు మానవ సేవే మాధవ సేవ అని ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ మన మనసుతోటి కల్పించుకున్నాయన్నమాట. మరి మానవ సేవే మాధవ సేవ అంటే మరి తిరుపతెళ్ళటం ఎందుకు? మన ఊర్లోనే భిక్షగాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండొచ్చు గదా! తిరుపతెళ్లి దర్శనం చేసుకోవాల్సిన అవసరమేంది? ఆహ్, సో, మనం అర్థం జేసుకోవాలి. మానవ సేవ, మాధవ సేవ 2 జేయాలి. మాధవ సేవ అంటే మన ఇంట్లో
దేవుడి యొక్క నామం జపం చేస్తాం, దేవుడికి హారతి ఇస్తాం, దేవుడికి నైవేద్యం పెడతాం. అది చెయ్యాలి. అది మానవుడు వేరు, మాధవుడు వేరు. మానవ సేవే మాధవ సేవ అనేది ఎవరో కొంతమంది శాస్త్రాలను పాటించిన వాళ్ళు చెప్పే మాటలన్నమాట. అదేందండి మరి మన తోటి వాళ్ళకి సహాయం చేయొద్దంటే చేయాలి. సహాయం చేయాలి తప్పకుండా. ఆహ్, ఇస్కాన్ తరపు నుండి గూడా ఎంతో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మన క్లాస్‌లో ఉన్నారు యమునా మాతాజీ అని. ఆమె ఆహ్, ఇస్కాన్‌ది అన్నామృత అని ఉంటుంది. ఈ బాంబేలో 2 పెద్ద హాస్పిటల్లుంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లు. ఆ హాస్పిటల్స్‌లో ఉన్న పేషెంట్స్‌కి హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు. కానీ ఆ పేషెంట్‌తో ఉండే బంధువులకి హాస్పిటల్ వాళ్ళు భోజనం పెట్టరనమాట. వాళ్ళు బయట ఎక్కడో అక్కడ ఎతుక్కోవాలి. వాళ్ళందరికీ అన్నామృత ద్వారా రోజు మధ్యాహ్నం పూట భోజనం పెడతారు. ఈ యమునా మాతాజీ వీళ్ళు అక్కడ సేవ చేస్తారనమాట. ఆమె ఎళ్లి రోజు ప్రసాదం వడ్డిస్తారు. యమునా మాతాజీ రోజు ఎంతమందికి పెడతారు మీరు భోజనాలు అక్కడ? మీ మీరు పెట్టే హాస్పిటల్ దగ్గర? హరే కృష్ణ. యమునా మాతాజీ ఉన్నారా మీరు? సరే. మాతాజీని తర్వాత అడిగి చెబుతాను. అట్‌లీస్ట్ ఆ వీడియోలో చూపించడం అయితే పెద్ద క్యూ ఉంటుందన్నమాట. అసల ఎండే కనబడదు. అంతమందికి భోజనాలు పెడుతున్నారు. కానీ ఆ మానవ సేవ కూడా ఎలా చేయాలంటే, ఆ మానవుడిని మాధవుడికి, భగవంతుడికి దగ్గరగా తీసుకొచ్చే విధంగా చేయాలి. ఏ అన్నమో పెడితే దానివల్ల ఏమవుతుంది మనకు పుణ్యం వస్తుంది. ఈ జన్మలో ఆయన పుణ్యం చేశాం కాబట్టి వచ్చే జన్మలో ఆయనకి మనకు మనకు పెడతారు. అలా గాకుండా భగవంతుడి యొక్క ప్రసాదం పెడితే ఏమవుతుంది, ఆ తిన్న వాళ్ళందరూ గూడా భగవంతుడికి దగ్గరగా వస్తారనమాట. ఆ విధంగా జేయాలి మానవ సేవ అనేది. సో, అదే ఈయన అభయచరణ్ చెప్పారనమాట ఆ రాజాకి. మీరు మానవాళికి సేవ చేస్తే అవుతుందన్నారు. మరి జంతువుల పరిస్థితేంది? జంతువులను చంపి మానవులకు పెడుతున్నావు. జంతువులు గూడా కృష్ణుడు చెబుతున్నారు అహం బీజ ప్రదాపిత అన్ని జీవరాశులుకి నేనే తండ్రినని. మన ఇంట్లో ఎవరైనా మూగబ్బాయి ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. సరే ఈ మూగబ్బాయి గదా! ఈ మూగబ్బాయిని చంపేసి మిగతా వాళ్ళకి తిండి పెడదాం అనుకుంటామా? జంతువులు గూడా అలాగే మూగజీవులు. మూగజీవులు గాబట్టి వాటిని చంపేసి మిగతా వాళ్ళకి పెడదామంటే అది భగవంతుడికి సేవ గాదనమాట. సో, ఆ విధంగా మీరు మానవ సేవ చేద్దామనుకుంటున్నారు. మరి జంతువుల సంగతేంటి? కాబట్టి ఇది అసంపూర్ణమైనది. అలాగే మీరు జెప్పేదానికి శాస్త్రాల్లో ఎక్కడ ఆధారం లేదు అని జెప్పి దాన్ని తోసిపుచ్చారనమాట. సో, ఈ అభయ్ చరణ్ ఓన్లీ ఈ భగవద్గీతను అందరికి నేర్పడం ద్వారా నిజమైన సేవ చేయగలుగుతాం. ఎక్కడైనా మేళాలో ఆహ్, ఓ పిల్లవాడు తప్పిపోయారనుకోండి. ఆ పిల్లవాడికి మనం ఆహ్, ఒక పీస్ మిఠాయి కొనిపించొచ్చు. లేకపోతే ఆ పిల్లవాడిని రంగుల రాట్నం మీద కూర్చోబెట్టొచ్చు. ఇవన్నీ జేసినా గానీ నిజమైన సేవ గాదు. ఆ పిల్లవాడిని గనక వాళ్ళ తల్లిదండ్రులకు చేర్పిస్తే వాళ్ళే నిజంగా సేవ జేస్తారు. వాళ్ళు పీచు మిఠాయి కొనిపిస్తారు, రంగుల రాట్నం తీసుకెళ్తారు, ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు కావాల్సినయన్నీ చూస్తారు. అదే విధంగా నిజమైన సేవంటే ఈ భగవద్గీతని బోధించి ప్రతి ఒక్కరిని భగవంతుడికి దగ్గరగా తీసుకురావటం అన్నమాట. అది అత్యున్నతమైన సేవ. సో, ఈయనకి బాగా కన్విక్షన్ ఉంది దీని మీద. నిజమైన సేవ అంటే ఈ భగవద్గీత ద్వారానే అయిద్ది. అని ప్రభుత్వ అధికారులందరికీ ఉత్తరాలు రాసేవారన్నమాట. దయచేసి దీంట్లో సహాయం జేయండి. ఈ భగవద్గీత చె చెబుదాం అందరికి, కీర్తనలు జేపిద్దాం, ప్రసాదాలు పంచుదాం అని అందరూ తిరస్కరించేవాళ్ళన్నమాట. ఒకప్పట్లో గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. గాంధీ గూడా రాజకీయాల ద్వారా అందరికి ఆనందం తేవాలనుకున్నాడు కానీ అది తేలేకపోయాడు. ఆయన బాధల్లో ఉన్నాడు. మహాత్మ అనే పదానికి అర్థం భగవద్గీతలో వస్తుందన్నమాట. మహాత్మా నాస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత. ఎవరైతే దైవీ ప్రకృతి అయిన శ్రీమతి రాధారాణి, లక్ష్మీదేవి వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని కృష్ణుడికి, నారాయణుడికి సేవ చేస్తారో వాళ్ళని మహాత్ములంటారు. అంతేగాని దేశం కోసం పోరాడే వాళ్ళని మహాత్ములనరు శాస్త్రం ప్రకారం. సో, ఆ విధంగా డిసెంబర్ 7వ తారీఖు కాన్పూర్ నుండి గాంధీకి ఒక లేఖ రాశారన్నమాట ఈ అభయ్ చరణ్. అప్పుడు
ఆయన గాంధీ యొక్క సెక్రటరీ ప్యారేలాల్ నాయర్ అని ఆయన చెప్పారనమాట. చివరి రోజుల్లో గాంధీ అత్యంత విచారకరమైన వ్యక్తి. ఆయన చాలా సాడ్ పర్సన్ అనమాట. ఎందుకంటే ఆయన కోరుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. ఆయన అహింస, అహింస, అహింస అని చెప్పారు. కానీ 1946లో ఎంతో మంది చచ్చిపోయారు. హిందూ, ముస్లింలు కొట్టుకొని. 47లో కూడా ఎంతో మంది కొట్టుకొని చచ్చిపోయారు. లక్షల్లో చచ్చిపోయారు. అవన్నీ చూసి ఆయనకి మనసులో బాధ కలిగిందన్నమాట. ముస్లింలు శరణాగతి శిబిరాలు ఉంటాయి కదా! అక్కడికి వెళితే వాళ్ళందరికీ ఇల్లు లేక వాళ్ళందరికీ శరణార్థి శిబిరాలకు వెళ్తే వాళ్ళందరూ ఆయన కారు చుట్టూ తిరిగి శాపం పెట్టారు. హిందువుల దగ్గరికెళ్తే వాళ్ళు అరుస్తున్నారు. అంతా నీ వల్లే జరుగుతుందని. ఇకన చాలా విచారంలో ఉన్నారనమాట. ఈ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళేమో ఈయన మాట ఇంటలేదు. ఒకసారి స్వాతంత్రం వచ్చినాక ఈయన్ని పట్టించుకోకుండా వాళ్ళందరూ రాజకీయం చేస్తున్నారు. అవన్నీ చూసి ఆయన చాలా విచారంలో ఉన్నారనమాట. అప్పుడు ఈ అభయ్ చరణ్ ఆయనకి ఉత్తరం రాశారు డిసెంబర్ 7, 1947లో. నేను మీ అజ్ఞాత స్నేహితుడిని. మీకు తెలియదు నేనెవరో. కానీ నాకు మీరు తెలుసు. ఎందుకంటే 1922 వరకు వాళ్ళ గురువు గారిని కలిసే ముందు గాంధీనే పాటిస్తున్నారు ఈ అభయ్ చరణ్. ఎప్పుడైతే వాళ్ళ గురువు గారిని కలిసారో గాంధీని పక్కన పెట్టి వాళ్ళ గురువు గారిని హృదయంలోకి తీసుకున్నారు. దయచేసి మీరు రాజకీయాల నుండి వెంటనే విరమించుకోండి. ఆయన ఉత్తరంలో రాస్తున్నారనమాట గాంధీకి. మీరు ఇన్నాళ్ళు రాజకీయం చేశారు. ఇది సమయం మీకు. రాజకీయాల నుండి బయటకు రండి. లేకపోతే మీరు చనిపోతారు. యాక్చువల్‌గా ఎలా చెబుతారో కూడా తెలీదు. ఈ అభయ్ చరణ్ ఈయన చెప్పిన 50 రోజులకి గాంధీని కాల్చి చంపేస్తారనమాట. సో, ఆ విధంగా భక్తులకి తెలిసిద్దనమాట ఏది జరగబోతుందని. ఎవరికీ లభించని గౌరవం మరియు ప్రతిష్ట మీకు లభించింది. ఆయన గాంధీకి చెబుతున్నారనమాట. మీకెంతో గౌరవం వచ్చింది. మొత్తం ప్రపంచ దేశాల్లో ఇంత గౌరవం ఈ మధ్య కాలంలో ఎవరికీ లభించలేదు. అది మీకు లభించింది. కానీ ఇదంతా భగవంతుని యొక్క మాయాశక్తి ద్వారా ఉంది. మిమ్మల్ని అడిగాననుకోండి నేను, మీకు 'ముబారక్ ఖాన్' తెలుసా? 'ఖుస్రో ఖాన్' తెలుసా అని? మోస్ట్‌లీ ఆన్సర్ నో అనే వస్తుంది. కానీ వాళ్ళు మన రాజులు భారతదేశాన్ని 'అల్లావుద్దీన్ ఖిల్జీ' యొక్క కొడుకు 'ముబారక్ ఖాన్' అని కొన్ని సంవత్సరాలు పరిపాలించారు మనల్ని. 900 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు మనకు తెలీదు. అలా ఎంతోమంది 'ఘురిడ్ డైనస్టీ' అని, 'తుగ్లక్ డైనస్టీ' అని, 'లోడీ డైనస్టీ' అని, తర్వాత మొఘలులు ఎంతోమంది పరిపాలించారు. మన ముత్తాతలందరూ వాళ్ళ కింద ఉన్నారు. కానీ మనకు తెలీదు వాళ్ళు. అదే ఇంకొక 200, 300, 500 ఏళ్ల తర్వాత అప్పుడు ఉన్న ప్రజల్ని మీకు మహాత్మా గాంధీ తెలుసంటే తెలీదంటారు. మనకెలా ఇప్పుడు ఈ ఆహ్, ముబారక్ ఖాన్ మనకెలా తెలీదో, అలాగే మహాత్మా గాంధీ తెలీదు కొన్ని సంవత్సరాల తర్వాత. సో, ఇదంతా తాత్కాలికమైనది. ఈ గౌరవం వెనక పడొద్దు మీరు. భగవద్గీత ప్రచారం చేయండి. లేకపోతే మీరు మరణాన్ని ఎదుర్కొంటారని 2 సార్లు రాస్తారు ఆ ఉత్తరంలో. మీకు మరణం వస్తుంది. దాన్ని వదిలేసి రాజకీయాల్లో వదిలేస్తే మీరు బతుకుతారు అని. అయినా సరే ఆహ్, అలాగే చెబుతారు. మీరు భగవద్గీత చదువుతున్నారు. కానీ భగవద్గీత చెబుతుంది. తద్విద్యై ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. భగవద్గీత చెబుతుంది గురువుని స్వీకరించమని. కాబట్టి మీరు గురువుని స్వీకరించండి. కఠోపనిషత్తు చెబుతుంది గురువుని స్వీకరించమని. కానీ మీరు గురువుని స్వీకరించకుండా ప్రయోగాలు చేస్తున్నారు. సాపేక్ష సత్యాలతోటి బ్రహ్మచర్యం అంటే ఏంది? అహింస అంటే ఏంది? వీటన్నిటి మీద ఈ తాత్కాలికమైన వాటి మీద మీరు ప్రయోగాలు చేస్తున్నారు. మీరు గనక గురువుని స్వీకరిస్తే ఈ ప్రయోగాలు చేయాల్సిన అవసరమే ఉండదు. మీరు తపస్సు చేసి కొన్ని దైవిక లక్షణాలను అభివృద్ధి చేసుకున్నారు. అభయ్ చరణ్ చెబుతున్నారనమాట గాంధీకి. మీరు తపస్సు చేశారు నేను ఒప్పుకుంటాను. మాంసం తినరు, మందు తాగరు. ఈ విధంగా తపస్సు చేశారు. అలాగే మీ యొక్క బట్టలు మీరే నేసుకుంటారు. ఆ తపస్సు ద్వారా మీకు కొంత శక్తి వచ్చి కొన్ని దైవ లక్షణాలొచ్చినియి. కానీ దానితో సంతృప్తి చెందగాకండి. పరమ సత్యాన్ని, భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెబుతున్నారనమాట ఆయనకి. లేకపోతే మీరు తాత్కాలిక స్థానం నుండి పడిపోతారు. ఇప్పుడున్న మీ స్థానం అనేది తపస్సు ద్వారా తెచ్చుకున్నారు. కానీ అది ఎక్కువ రోజులుండదు. ఆ స్థానం నుండి పడిపోతారు. కాబట్టి మీరు
నిజంగా జనాలకి మంచి చేయాలనుకుంటే ఈ భగవద్గీత గురించి అందరికీ బోధించండి గాంధీకి ఉత్తరం రాశారనమాట. రండి నాతో పాటు రండి. యాక్చువల్ గా గాంధీ అంటే మొత్తం ప్రపంచ దేశాలు తెలుసు. అభయ్ చరణ్ అంటే ఎవరికి తెలియదు ఆ సమయంలో. ఇప్పుడైతే తెలుసు అందరికీ. ప్రపంచ దేశాలందరికీ ప్రభుపాదులు వారికి ఇంకా ఎంతో ఎక్కువ గౌరవం ఇస్తారు ఇప్పుడు. ఆ నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము ఇలా ఎవరైనా సరే అన్ని దేశాల్లో కూడా ఆయన్ని గౌరవిస్తున్నారు ప్రభుపాదుల వారిని. కానీ అప్పట్లో ఎవరికి తెలియదు ఆయన. కానీ చెబుతున్నారు అనమాట గాంధీకి, రండి నాతో పాటు ఒక నెల పాటు మనం భగవద్గీత మీద చర్చ జరుపుదాం. కానీ గాంధీ చదివాడో తెలియదు ఆ ఉత్తరాన్ని. రిప్లై అయితే రాలేదు. దాని తర్వాత పాకిస్తాన్‌కి డబ్బు ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్ష చేశారనమాట. దేశ విభజన సమయంలో భారతదేశం పాకిస్తాన్‌కి ఇంత డబ్బు ఇవ్వాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఆ డబ్బు ఇవ్వలేదు. మీరెందుకు ఇవ్వరు ఆ డబ్బు అని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశారనమాట. సరే అని చెప్పి ఆ డబ్బును పంపారు పాకిస్తాన్‌కి. పంపినాక ఆయన నిరాహార దీక్ష వదిలేశారు. తర్వాత జనవరి 30వ తారీఖున ఆయన బిర్లా ప్యాలెస్‌లో ఉండేవాళ్ళు ఢిల్లీలో. బిర్లా ప్యాలెస్‌లో ఉండి ఆ రోజు సాయంత్రం అన్నం తిని సాయంత్రం ప్రార్థన చేసేవాళ్ళు ప్రతిరోజు. ఆ ప్రార్థనకు వెళుతున్న సమయంలో ఆయన్ని కాల్చి చంపేశారు. ప్రభుపాదుల వారు నెల 40, 50 రోజుల క్రితం ఏదైతే చెప్పారో అదే జరిగిందన్నమాట. ఇక చివరికి వాళ్ళు మహాత్మా గాంధీ స్మారక జాతీయ నిధి ఒక నిధిని పెట్టి మనం ఎలాగా మా గాంధీ జీవితాన్ని మనం స్మరించుకోవాలి అని ఆ డైరెక్టర్లందరూ ప్రజలందరినీ అడిగారనమాట. మీరు మీ సజెషన్స్ ఇవ్వండి, మీరు సూచనలు ఇవ్వండి, దాని ప్రకారం మనం చేస్తామని. వాళ్ళకు కూడా ఉత్తరం రాశారనమాట. ఇది మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు ఆయన పార్థివ శరీరం. వాళ్ళకు కూడా ఈ అభయ్ ఉత్తరం రాశారనమాట. మీరు చూశారు కదా గాంధీ ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ ప్రేయర్ ఎప్పుడు మిస్ కాలేదు. ప్రతిరోజు ఈవినింగ్ ప్రేయర్‌కి వెళ్లి కీర్తన చేసి, భజన చేసేవాళ్ళు. ఆ విధంగా భగవంతుడితోటి కనెక్షన్ ఉండటం వల్లే ఆయన దేశంలో ఉన్న మొరాలిటీ, దేశంలో ప్రతి ఒక్కరికి నైతికతను పెంపొందించగలిగారు. ఆ శక్తి ఆయనకొచ్చింది భగవంతుడితోటి ఉండటం వల్ల. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే డబ్బు సంపాదిస్తున్నారో మనం నిజంగా గాంధీని స్మరించుకోవాలంటే ప్రతిరోజు ప్రతి ఊర్లో భగవద్గీత పఠన సమావేశాలను ఏర్పాటు చేయండి. ప్రతి ఊర్లో మీటింగులు పెట్టండి. ఆ మీటింగుల్లో భగవద్గీత గురించి చర్చించాలి. ఈ విధంగా ఆయన సలహా ఇచ్చారనమాట. అలాగే గాంధీ ఒక ప్రదేశంలో తక్కువ కులం వాళ్ళని గుడిలోకి తీసుకెళ్ళటం లేదని ఆయనే ఒక గుడి పెట్టి రాధాకృష్ణుల మూర్తులను పెట్టారు. సో మీరు కూడా అలా మందిరాలు కట్టించండి. హరిజనులను ఉద్ధరించడానికి గాంధీ ఎంతో కష్టపడ్డాడు తక్కువ కులం వాళ్ళని. సో మీరు కూడా వాళ్ళందరికీ భగవద్గీత నేర్పండి. తక్కువ కులం వాళ్ళకి వాళ్ళందరినీ ఒక క్రమబద్ధమైన పద్ధతిలో పైకి తీసుకురండి. ఈ విధంగా ఎన్నో సలహాలు ఇచ్చారనమాట వాళ్ళందరికీ. ఈ విధంగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారనమాట. ఎలాగా మా గురువు గారు చెప్పారు. ఈ చైతన్య మహాప్రభువుది ఈ భగవద్గీత, భాగవత జ్ఞానాన్ని అందరికి ఇవ్వాలని. సో ఆ విధంగా ప్రయత్నించారు. కానీ వాళ్ళ నుండి ఎటువంటి ఆహ్, రిప్లై రాలేదు. అదే సమయంలో ఆయన మదురై ఎళ్లారనమాట. తమిళనాడులో మదురై వెళ్లి బిజినెస్ ట్రిప్ మీద వాళ్ళ ఫ్రెండ్ ఒకాయన ఉంటారు. ముత్తుస్వామి చెట్టి అని. ఆయనకి చూపిస్తారనమాట. ఇలా నేను భగవద్గీత గురించి రాస్తున్నాను. గీతోపనిషత్ అని. దీన్ని ప్రింట్ చేయాలి. నా దగ్గర డబ్బు లేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్ చదువుతారనమాట. అవి చదివి "ఓహ్! చాలా బాగా రాసావు. ఇది తప్పకుండా మనం అందరికి తీసుకెళ్దాం" అని చెప్పి ఆయన ఫ్రెండ్ ఒకాయన ఉంటారు అలగప్ప అని. ఆయన్ని బిర్లా ఆఫ్ సౌత్ అంటారు. దక్షిణ భారతదేశానికి బిర్లా అని. బిర్లా అంటే బాగా డబ్బున్నాయన. సౌత్‌లో బాగా డబ్బున్నాయన అలగప్ప. ఆయన దగ్గరకు తీసుకెళ్తారు. ఇలా పుస్తకం ఉంది. దీన్ని ప్రింట్ చేస్తారా? భగవద్గీత 1200 పేజీల పుస్తకం అని. ఆయన ఆసక్తి చూపుతారనమాట. ప్రింట్ చేద్దాం ఎందుకు చెయ్యం? పంపండి నాకు మాన్యుస్క్రిప్ట్ అంటే ఆయన చేత్తో రాసి ఉంటుంది గదా! అది నాకు పంపమంటారు. సరే అని జెప్పి ఈయన మళ్ళీ కలకత్తా వెళ్తారు. మదురై నుండి కలకత్తా వెళ్ళి ఆ చేత్తో రాసిన మాన్యుస్క్రిప్ట్ ఒక్కో శ్లోకంకి రాశారు గదా! అది ఎక్కడుందని చూస్తే అది కనబడదు. ఇంట్లో వాళ్ళందరిని అడుగుతారు. భార్యని, పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో పని చేసే అబ్బాయిని ఎవరినడిగినా మాకు తెలీదంటారనమాట. ఇక ఆయనకి చాలా బాధేస్తుందనమాట. ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాశాను. ఒక్కసారిగా ఒకటే ఉంది అది కూడా
ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆయన అనుమానిస్తారనమాట. ఈళ్ళు పాత పేపర్‌లోళ్ళకి అమ్మేసి ఉంటారు దాన్ని అని జెప్పి. ఇక చివరికి చాలా బాధతోటి మళ్ళీ రాయటం మొదలుపెడతారు. 49లో కొన్ని వ్యాసాలు రాసి కేశవ్ మహారాజుకి పంపుతారనమాట. కేశవ్ మహారాజు ఈయన వ్యాసాలన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళకి గౌడీయ పత్రిక అని ఉంటుంది. వాళ్ళ గురువు గారున్నప్పుడు గౌడీ మఠానికి హార్మోనిస్ట్ అని ఉండేది ఓ పత్రిక. కానీ వాళ్ళ గురువు గారు ఎళ్ళిపోయారు గదా! ఇప్పుడు వాళ్ళందరూ తగాదాలు పడుతున్నారు ఆస్తుల కోసం. ఇంకా కొంతమంది సన్యాసులెళ్లి వాళ్ళ వాళ్ళ మఠాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ పత్రికలు పెట్టుకున్నారు. కేశవ మహారాజు గౌడీయ పత్రిక అని పెట్టుకున్నారు. అందులో ఇవి ఈయన రాసినయి ప్రచురించబడేయి. ఇంకా 50-51 వరకు గూడా ఎంతో మందికి లేఖలు రాశారనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్‌కి, ఇంకొకటి ఆల్ రిలిజియన్ కాన్ఫరెన్స్ అని ఉంటుంది. వాళ్ళకి రాస్తారనమాట. ఈ విధంగా ఈ ఆల్ రిలిజియన్స్ కాన్ఫరెన్స్ అని అన్ని మతాలోళ్ళొస్తారు. అందరూ తలా ఒక ఉపన్యాసం ఇస్తారు, ఎళ్ళిపోతారు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దయచేసి భగవద్గీత నేర్పండి అందరికని చెబుతూ ఉంటారనమాట ప్రతి ఒక్కరికి. అమెరికన్ రిపోర్టర్ అని ఒకటుంటుంది. ఒక న్యూస్ పేపరు. అందులో నా వ్యాసాలు ప్రచురించమని డేనియల్ బెయిలీ అని ఒకాయనుంటారు. ఆయనకి రాస్తారు. ఆయనంటారు, "అట్లా ఎట్లా మేము హిందువులది రాసామనుకోండి, ముస్లింలకు గూడా అంత స్పేస్ ఇవ్వాలి. బైబిల్ వాళ్ళకి గూడా కొంత ఇవ్వాలి. ఒక మతాన్ని మేము" అని చెబుతుంటారనమాట. ఈయనేమో ఇది ఒక మతానిది కాదు. ఇది ప్రతి ఒక్కరిదని ఈయన చెప్తారు. అలాగే ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళకి డెట్రాయిట్‌లో వాళ్ళకి ఉత్తరం రాస్తారు. దయచేసి ఒక సొసైటీని పెట్టండి. ఈ భగవద్గీత గురించి చర్చించడానికి తెలివిగల్లోళ్ళందరూ వచ్చి చర్చిస్తారు అని. వాళ్ళు గూడా మా దగ్గర అలాంటివేమి లేవు అని వాళ్ళు గూడా రిప్లై ఇస్తారు. ఇలా ఎక్కువ మంది నిరాకరిస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఒక మొహమ్మద్ సయ్యద్ అనే ఒక ప్రొఫెసర్ ఉంటారు అలహాబాద్ యూనివర్సిటీలో. ఆయన రిప్లై ఇస్తారు. మీరు నిజంగా భగవంతుడిని అర్థం చేసుకున్నట్టున్నారు. మీరు చెప్పేవి అన్ని మతాలకి వర్తించేలా ఉన్నాయని ఆయన చెబుతారు. అలాగే యూపీ గవర్నర్ గూడా రిప్లై ఇస్తారనమాట. మీరు చేస్తుంది చాలా మంచి పని. భగవంతుడి యొక్క స్మరించుకోవడం కంటే గొప్ప పనేమి లేదు. కాబట్టి మీరు మంచి పని చేస్తున్నారు. చేస్తూ ఉండండని ఆయన రిప్లై ఇస్తారు. ఇంకొక పారిశ్రామికవేత్త పిలుస్తారనమాట. ఇండస్ట్రియలిస్ట్. మా మేనేజ్‌మెంట్‌కి, లేబరర్‌కి గొడవలవుతున్నాయి. ఎలా చేయాలని. ఈయన పెద్ద లెటర్ రాస్తారనమాట. మీరు మీ ఫ్యాక్టరీలో రోజు హరినామ సంకీర్తన చేయించండి. మీకు ఆహ్, లే ఇక్కడ ఎవరైతే శ్రామికులున్నారో వాళ్ళందరికీ ఒక మీటింగ్ హాల్ ఉంది గదా! అక్కడొచ్చి వాళ్ళు రోజు జపం చేసుకోమని జెప్పండి. ఇలా ఈయన చెబుతారు. కానీ వాళ్ళందరూ అనుకుంటారంటే ఇవన్నీ మతపరమైనవి. ఇయి ఒక మతానికి సంబంధించినయి. ఇవెలా జేస్తామని వాళ్ళనుకుంటూ ఉంటారనమాట. ఈయన మాత్రం లేదు. ఈ భగవద్గీత అందరికీ అన్ని మతాలమైనది. యూనివర్సల్ ఇది. సార్వత్రికమైనది. అలాగే కృష్ణుడు అందరికీ అహం బీజ ప్రదపిత అందరికీ తండ్రి. కాబట్టి ఇది జేస్తేనే నిజమైన శాంతొస్తుందని ఈయన చెబుతూ ఉంటారు. అదే సమయంలో గౌడీ మఠంలో వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు వర్గాలుగా అయ్యి. సో, ఈయన దాంట్లో పాల్గొనలేదనమాట. ఆహ్, దాంట్లో పాల్గొనకుండా ఉన్న శక్తినంతా ప్రచారం జేయడానికి ఉపయోగించాలని జెప్పి, ఈయన ఈ ప్రచారంలో నిమగ్నమై ఉంటారు. తర్వాత 48కొచ్చేసరికి ఆయన ఫ్యాక్టరీ లక్నోలో రూ. 40,000 పెట్టి ఫ్యాక్టరీ పెట్టామని జెప్పాను గదా! ఇంతకుముందు క్లాస్‌లో. అది మూసివేయబడిద్దనమాట. కొన్నాళ్ళు బాగానే డబ్బులొస్తాయి. కానీ చివరికి దాన్ని మూసేసి, మళ్ళీ 15 ఏళ్ల క్రితం ప్రయాగ్ ఫార్మసీ పెట్టారు గదా! అలహాబాద్‌లో. అదే అలహాబాద్‌కి వెళ్లి ఇంకో చిన్న ఫ్యాక్టరీ ఓపెన్ జేస్తారక్కడ. మళ్ళీ గురువుగారి కల్లోకొస్తారు. గురువుగారి కల్లోకొచ్చి సన్యాసం తీసుకో అని జెప్పి వెళ్ళిపోతారనమాట. ఈయన బయటకి నిద్రలేస్తారనమాట. నిద్రలేసి ఏంది నాకిలాంటి కలొస్తుంది. 5 మంది పిల్లలున్నారు నాకు. వాళ్ళందరిని సెటిల్ జేయాలి. వాళ్ళందరికి పెళ్లిళ్లు జేయాలి. మా గురువుగారు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు నాకు సన్యాసం తీసుకో అని ఆయన అనుకుంటారనమాట. 1950 నాటికి వ్యాపారం దాదాపుగా మూసివేయబడిద్దనమాట. ఇంక నా వ్యాపారం ఫెయిల్ అయిపోతుంది.
ఎన్నో చోట్ల బొంబాయిలో, అలహాబాద్‌లో, లక్నోలో అలా ఇలా కలకత్తాలో ఎన్నో చోట్ల ట్రై చేశారు. ఈ మెడిసిన్స్ తయారు చేసి అమ్మటానికి. అన్ని చోట్ల ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి మొత్తం ఆల్మోస్ట్ మూసివేయబడిద్ది. కొంచెం కొంచెం చేస్తుంటారు. డబ్బు అంతగా రాదు. లాభాలు. ఇక చివరికి వాళ్ళ భార్య పుట్టింటికెళ్ళిపోతుందన్నమాట. పుట్టింటికి వెళ్ళి నేనక్కడే ఉంటాను. పిల్లల్ని తీసుకొని ఆమె వాళ్ళ నాన్న దగ్గరికెళ్తుంది. మామగారు కూడా తిడుతూ ఉంటారన్నమాట. మీరు ఎప్పుడు దేవుడు, దేవుడు అని తిరుగుతూ ఉంటారు. చానాళ్ళు రారు ఇంటికి. ఇట్లా అయితే ఎట్లా? కుటుంబాన్ని పోషించాలి గదా! అని ఆయన మందలిస్తూ ఉంటారు. ఈయనకి దొరికినప్పుడల్లా ఇంకా బిజినెస్ జరుగుతుంటది కొంచెం అలహాబాద్‌లో. వీలైనప్పుడల్లా కొంత కొంత డబ్బు పంపుతూ ఉంటారనమాట. ఒకసారి వాళ్ళ మామగారింట్లో ఆయనకి ఆహ్, ఇది పెడతారనమాట. ఆహ్, ఆయనకొక రూమ్ ఇస్తారు. భోజనానికి కూర్చుంటే వాళ్ళ భార్య వచ్చి వడ్డిస్తారనమాట. వడ్డిస్తే అవన్నీ హోటల్ నుండి తెచ్చినయుంటాయి. ఆహ్, ఆయన అడుగుతారనమాట. "ఏంది హోటల్ నుండి తెచ్చినయున్నాయి" అంటే, "ఈరోజు మన వంట ఆయన ఒంట్లో బాగాలేదని" చెబుతారనమాట. దాంట్లోనే ఇక వెంటనే ఆయన నిశ్చయించుకుంటారు. ఈమె ఇక్కడే ఉందంటే ఇంకా పాడైపోతుందని వెంటనే ఫ్యామిలీని వేరే చోటకి తీసుకెళ్తారు. భార్య, పిల్లల్ని వాళ్ళ మామ ఇంటి నుండి వేరే చోటకి తీసుకెళ్తారు. ఆ విధంగా 54 సంవత్సరాల వయసులో ఆయన వానప్రస్థుడిలా జీవితం ప్రారంభిస్తారనమాట. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అని 4 ఆశ్రమాలుంటాయి. వైదిక ధర్మం ప్రకారం. మొదటి 25 ఏళ్ళు ఒక స్టూడెంట్‌లా బతకాలి. తర్వాత 25-50 దాకా పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించాలి. 50-75 వరకు అన్‌వైండింగ్ అనమాట. ఇకన బిజినెస్ వీటన్నిటిని తగ్గించుకుంటూ ఎక్కువ ఆధ్యాత్మికత మీద సమయం ఇవ్వాలి. 75 తర్వాత సన్యాసం. సో, ఈయన ఒక రకంగా వానప్రస్థుడిలా జీవిస్తూ ఉంటారు ఆ సమయంలో. 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ అని పెట్టారు గదా! దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు 58 ఏళ్ల తర్వాత. మళ్ళీ భగవద్ దర్శన ఆ పత్రికని మళ్ళీ ప్రింట్ చేయటం మొదలుపెడతారు. ఆయన అనుకుంటారనమాట, భగవంతుడు నాకు డబ్బు ఇచ్చారు. ఈ డబ్బుని నిజంగా సద్వినియోగం చేయాలంటే భగవంతుడి సేవలోనే ఉపయోగించాలి. ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్‌ని ప్రింట్ చేయటం ఇదే నిజమైన పని అని జెప్పి ఆయన ఇదే ఉత్తమమైన మార్గం అని చేస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళ భార్యకి, పిల్లలకి ఇంటికెళ్ళినప్పుడు గూడా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వాళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళకి భగవద్గీత గురించి చెబుతూ ఉంటారు. కానీ భార్య, పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. వాళ్ళందరూ వేరే రూమ్‌లో కూర్చొని టీ తాగుతూ ఉంటారు. ఈ విధంగా ఆయన చూస్తూ ఉంటారనమాట. ఓవరాల్‌గా ఆయన 20 ఏళ్ల నుండి ప్రయాణం చేస్తున్నారు గదా! వేరు వేరు చోట్ల. జనాల్లో సిగరెట్లు తాగేవాళ్ళు పెరుగుతారు జనాలు. ఆ విధంగా భారతదేశం పాశ్చాత్యీకరణ వైపు కదులుతుందని అర్థం చేసుకుంటారనమాట. ఫ్రీడమ్ వచ్చింది కానీ అందరూ ఆహ్, వెస్టర్న్ సివిలైజేషన్ వైపు వెళ్తున్నారు. వాళ్ళందరికి ఇండస్ట్రీలు గావాలి. పారిశ్రమ పరిశ్రమలు గావాలి. కానీ దేవుడొద్దు. ఆ విధంగా తయారవుతున్నారని చూస్తారన్నమాట. ఆ విధంగా ఆహ్, 1952 వరకు ఈ శ్రీల ప్రభుపాదుల వారి జీవితాన్ని చూసాం మనం. 52 తర్వాత 1896లో ఆయన పుట్టారు. 1922లో వాళ్ళ గురువు గారిని మొదటిసారి ఉల్టాడంగా జంక్షన్‌లో ఆ మిద్దె మీద కలిసారు. 1933లో అలహాబాద్‌లో ఆయనకి దీక్ష అయింది. అభయ్ చరణ్ అరవింద దాస్ అని గురువుగారు దీక్షిచ్చారు. 1944లో బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ప్రారంభించారు. ఈ విధంగా 11 ఏళ్ల గ్యాప్ ఉంటుందన్నమాట ప్రతిదానికి. తర్వాత బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ తర్వాత ఈరోజు చూసాం మనం స్వాతంత్ర్యం రావడం. స్వాతంత్రం తర్వాత ఆ సమయంలో ఆయన గాంధీకి ఉత్తరం రాయటం. అలాగే ఎంతో మందికి పెద్ద పెద్ద వాళ్ళందరికి ఉత్తరాలు రాసి ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. తర్వాత ఆయన లక్నో ఫ్యాక్టరీ మూతపట్టడం. మళ్ళీ 52లో బ్యాక్ టు గాడ్ హెడ్ మళ్ళీ తిరిగి
ప్రారంభించడం, వీటన్నిటి గురించి చూసాం. 52 తర్వాత ఏం చేశారనేది వచ్చే క్లాస్లో చూద్దాం మనం. ఓకే. మహాత్మ అనే పదానికి అర్థమైంది, ఎవరైనా చెబుతారా? మహాత్మ అంటే ఒక రాష్ట్రం గురించి పోరాడిన వాళ్ళని మహాత్మ అంటారా, లేకపోతే దేశం కోసం పోరాడిన వాళ్ళని మహాత్మ అంటారా, లేకపోతే అన్నదానం ఎక్కువ చేసిన వాళ్ళని మహాత్మ అంటారు? మహాత్మ అంటే ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను ఇప్పటిదాకా క్లాస్ లేను, కాకపోతే ఆ, మాకు చుట్టాలు వచ్చారు. మహాత్మా గాంధీ అని ఇట్లా అంటారు కదా ప్రభుజీ, అట్లా ఓకే, ఇంకెవరైనా చెబుతారా? భగవద్గీత ప్రకారం మహాత్మ అంటే ఏంటి? ఎవరిని మహాత్మ అనొచ్చు? మంచి పనులు చేసే వాళ్ళని మహాత్ములు అనొచ్చు ప్రభుజీ. మంచి పనులు చేసే వాళ్ళని మహాత్ములు అనొచ్చు. ఓకే, మంచి పనులు అంటే ఏంటండి రీతా గారు? అంటే దైవ కార్యాలు కాకుండా, అంటే భగవద్గీత ప్రకారము భగవంతుణ్ణి అనుసరించి ఇలా దీన్ని ప్రబోధించే వాళ్ళని మహాత్ములు అంటారు. అలా కాకుండా మామూలుగా కూడా ఇలా రాజకీయాల్లో ఇలా కూడా మంచి పనులు చేసే వాళ్ళని కూడా మహాత్ములు అని అంటారు. అంటే ఆధ్యాత్మికతలో అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు, భౌతిక దాంట్లోనేమో వీటిలో కూడా మంచి పనులు చేసే వాళ్ళని మహాత్ములు అని అంటారు. సో భగవద్గీత ప్రకారం మహాత్మానాస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. ఎవరైతే దైవీ ప్రకృతి అంటే శ్రీమతి రాధారాణి, లక్ష్మీదేవి, వాళ్ళ శరణం తీసుకొని కృష్ణుడికి నారాయణుడికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు మహాత్ములు అన్నమాట. మనం ఎప్పుడు శబ్ద ప్రమాణం పాటిస్తాం, శాస్త్రాలు ఏది చెబితే దాని ప్రకారం. శాస్త్రాల ప్రకారం మహాత్ములు అంటే ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళని మహాత్ములు అంటారు. గాంధీకి రాసిన ఉత్తరంలో ప్రభుపాదుల వారు ఏమని చెప్పారు? మీరు చనిపోతారు, మీరు చనిపోతారు, ఇంకా భగవద్గీత చదివితే అది ప్రచారం చేస్తే మీరు ఎక్కువ రోజులు బతుకుతారని చెప్పారు. మీరు రాజకీయాల నుండి విరమించుకోండి, రాజకీయాలు విరమించి భగవద్గీతను ప్రచారం చేయండి ఇక నుండి అని చెప్పారనమాట ఆయన. కరెక్ట్. గురువుని స్వీకరించండి. మీరు గురువుని స్వీకరించకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేస్తున్నారు, అలా కాకుండా గురువుని స్వీకరించండి. మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి, అది మాయ ద్వారా సృష్టించబడింది, దాని మీద ఆధారపడకండి. దయచేసి భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పారు. కానీ ఆయన వినలేదు. వినకుండా ప్రభుపాదులు వారు చెప్పినట్లే ఆయన్ని కాల్చి చంపారు. ప్రభుపాదులు వారి గీతోపనిషత్తుని తమిళనాడులో ఒక పెద్ద డబ్బున్న వ్యక్తి ప్రింట్ చేస్తానని చెబుతారు. ఆయన పేరు ఏందో తెలుసా? బిర్లా ఆఫ్ సౌత్ అంటారనమాట. నార్త్ లో బిర్లా ఉన్నారు, దక్షిణ భారతదేశంలో సౌత్ ఆయన బిర్లా అనేవాళ్ళు, బాగా డబ్బున్న వ్యక్తి. ఆయన చెప్పారు మీ భగవద్గీత నేను ప్రింట్ చేస్తానని. ఆయన పేరు మాస్టర్ ఏంటండి? మాస్టర్
గుర్తు రాలేదు. మాస్టర్ అంటే ఆయన పేరు అలగప్ప. వాళ్ళ ఫ్రెండ్ పేరు ముత్తుస్వామి చెట్టి. ముత్తుస్వామి చెట్టికి చెబితే ఆయన అలగప్ప దగ్గరకు తీసుకెళ్తారు. అలగప్ప నేను ప్రింట్ చేస్తానంటారు. సరే అని చెప్పి నాకు అది పంపమని చెబుతారనమాట. ఆ పుస్తకం పంపండి నేను ప్రింట్ చేస్తానంటారు. కానీ ఏమవుతుంది, పంపారా అభయ్ చరణ్ ఆ పుస్తకాన్ని అలగప్పకి? పంపించలేదు. ఎందుకని? అది తను రాసినవి పోయినాయి కదా, అవి ఆ, ఆ, పాత పేపర్ల అమ్ముకున్నారు వాళ్ళు, వాళ్ళ మారేమో ఇంట్లో వాళ్ళు. ఎవరిని అడిగినా మేము తీయలేదంటారు. కరెక్ట్. పోయినాయి. థ్యాంక్ యూ భారతీయ గారు. ప్రభుపాదుల వారికి ఎంతమంది సంతానం? 5. ఆయన రాసే పత్రిక పేరేంటి? 1944లో మొదలు పెట్టారు. బ్యాక్ టు గాడ్ ప్రభుజీ. బ్యాక్ టు గాడ్ హెడ్. బ్యాక్ టు గాడ్ హెడ్. తెలుగులో భగవద్ దర్శనం అంటారు. బ్యాక్ టు గాడ్ హెడ్ ఏంటంటే, మనం ఎవరన్నా అమెరికా నుండి వచ్చారనుకోండి, అమెరికా వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి బ్యాక్ టు యుఎస్ఏ ఎప్పుడు అంటారు అంటే, వచ్చింది అక్కడి నుండి మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్తావు అని. అదేవిధంగా బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే మనం అందరం కూడా భగవంతుడితో ఉన్నాం ఒకప్పుడు. మనం అందరం ఆత్మలవి, మనకు చావు లేదు, మనకు పుట్టుక లేదు. ఒకప్పుడు మనం అందరం ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్నాం. కానీ ఈ భగవంతుడే ఎందుకు ఎంజాయ్ చేయాలి, మేము కూడా ఎంజాయ్ చేయాలి కదా అని కోరిక కలిగింది అనమాట మనకి. ఇలాగైతే చిన్నపిల్లలు వంట చేసుకునేటప్పుడు అమ్మ వంట చేస్తున్నాను అనుకో, నేను వంట చేస్తానంటారు. సరే అని చెప్పి ఒక చిన్న ప్లాస్టిక్ సెట్ ఇస్తారు వండుకొని. ఆ విధంగా భగవంతుడు మనకి ఆధ్యాత్మిక జగత్తుని, ఈ భౌతిక జగత్తుని ఇచ్చారు. ఆ పిల్ల కూడా వండి వండి చివరికి ఆకలి అయినప్పుడు అమ్మ నువ్వే పెట్టు అంటారు. అదేవిధంగా మనం కూడా ఆనందం కోసం ప్రయత్నించి 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 చివరికి దొరక్క చివరికి భగవంతుడికి శరణం తీసుకుంటే అప్పుడు మనం కూడా మళ్ళీ బ్యాక్ టు గాడ్ హెడ్, ఆధ్యాత్మిక జగత్తుకి తిరిగి వెళ్తాం. ఓకే ప్రభుజీ, ఒక క్వశ్చన్. బ్యాక్ టు చెప్పండి. గాడ్ హెడ్ అన్న తెలుగులో ఏమంటారు ప్రభుజీ? తెలుగులో ఆ పుస్తకంని తెలుగులో భగవద్ దర్శనం. భగవద్ దర్శనం. ఓకే. ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, కాకపోతే అట్లా పెట్టారు వాళ్ళు. ఓకే.